Dhanik Bharat Educational Institutions, Inter, IIT, JEE, NEET, admission opened. నమస్తే. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మనం ప్రస్తుతం ఈడ గన్పార్క్ దగ్గర ఉన్నాం. సో అందరినీ కూడా ఉద్యమకారులు అందరినీ కూడా స్మరించుకుంటూ తెలంగాణలో పెద్ద ఎత్తున నివాళులు అర్పిస్తూ ఉన్నారు. ఇక్కడ పాషం యాదగిరి ఉద్యమకారుడు, సో తెలంగాణ కోసం కొట్లాడినటువంటి వ్యక్తి. సో మాట్లాడదాం. ఏం చెప్తారు సార్ అంటే దాదాపు చాలామంది అమరులైన పరిస్థితి ఉంది. ఇప్పుడు సిచ్యువేషన్ మళ్ళీ గత 13 సంవత్సరాలుగా ఒక రకంగా ఉంటే ఇప్పుడు మళ్ళీ ఒక కొత్త వివాదానికి తెరలేపుతున్న పరిస్థితి కనబడుతూ ఉంది. ఏం చెప్తారు ఈ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా? ఒకటి, తెలంగాణ ప్రజలు పోరాటం చేస్తూనే ఉన్నారు, మొదటి నుంచి చేస్తున్నారు. 1945-46 పోరాటం చేస్తూనే ఉన్నారు. కానీ బలైన వాళ్ళు దొడ్డి కొమరయ్య కానీ చాకలీలమ్మ కానీ వాళ్ళ వారసులు ముఖ్యమంత్రులు కాలేదు. మళ్ళీ నిజామయ్యిండు, విష్ణు రామచంద్రుడు వారసులు అయ్యారు. ఇప్పుడు కూడా అదే పరిస్థితి ఉన్నది. తెలంగాణ కోసం పనిచేసిన వాళ్ళు, అసూలు బాసిన వాళ్ళు, అమరులైన వాళ్ళు, వాళ్ళకి సంబంధించిన వాళ్ళకి ఏ అవకాశమూ లేదు. మళ్ళీ అదే దొంగలకు ఉన్నది, అటుపక్కన వాళ్ళకే ఉన్నది. ఆంధ్రుల తాబేదారులకు మాత్రమే ప్రభుత్వంలో భాగస్వామ్యం ఉంది, తెలంగాణ వాళ్ళకి లేదు. అందుకనే ఆంధ్ర నుంచి వచ్చి పవన్ కళ్యాణ్ లాంటి వాడు హైదరాబాద్లో మీటింగ్ పెడుతుంటాడు. ఇంత దమ్మె ఎవరిచ్చారు? చివరికి ప్రజల ఒత్తిడికి లొంగి తెలంగాణ ప్రభుత్వం కూడా మీటింగ్ పెట్టుకోవడానికి అవకాశం లేదని ఉత్తర్వు వేసింది. అయినా సరే కోర్టుకు పోతున్నాడు. ఎట్లా పోతాడు? మేము హైదరాబాద్లో ఉన్న రండి నా దగ్గరికి అని సవాల్ చేస్తున్నాడు. మేము కూడా ప్రతి సవాల్ చేస్తున్నాడు. నీకు అంత దమ్మె ఎట్లొచ్చింది? మేము చెప్పేది ఏమంటే, నువ్వు తెలంగాణ ప్రజల శత్రువే కాదు, అక్కడ రాజకీయ నాయకులు తెలంగాణ ప్రజల శత్రువే కాదు, అక్కడి పెట్టుబడిదారులు కేవలం తెలంగాణ ప్రజల శత్రువులే కాదు, ఆంధ్ర ప్రజలకు కూడా శత్రువులే. తెలంగాణ పేదలకు, ఆంధ్ర ప్రజలకు, తెలంగాణ దళితులకు, ఆంధ్ర దళితులకు, అక్కడున్న శ్రామిక వర్గాలకు అందరికీ శత్రువులే వాళ్ళు. మనం ఆంధ్ర ప్రజల్ని కూడా కాపాడుకోవాలి, తెలంగాణ ప్రజల్ని కాపాడాలి, ఆంధ్ర ప్రజల్ని కూడా కాపాడాలి. అందుకనే మనం చెప్పేది ఏమంటే, నువ్వు దోపిడీదారులు కాబట్టి మీకు ధైర్యం వచ్చింది. మేము పేదల తరఫున కాబట్టి పాపం పేద ప్రజలు మమ్మల్ని అక్కడిని చేర్చుకోలేరు, వాళ్ళకి తెలియదు పాపము, వాళ్ళకి మాకు రక్షణ ఇవ్వలేరు కూడా. నీకు ఇక్కడ దొంగలు రక్షణ ఇస్తారు కాబట్టి నువ్వు ధైర్యంగా వస్తున్నావు. కానీ ప్రభుత్వం నిరాకరించింది. ప్రభుత్వం నిరాకరిస్తే కోర్టు కూడా నిరాకరించింది. నేను కోర్టుకు పోయినాను, నేను రాముల నాయక్ పోయినాము. మా తరఫున చిక్కుడు ప్రభాకర్ అడ్వకేట్, ఆయన కోర్టులో పిటిషన్ వేసినాడు. కోర్టు కూడా పర్మిషన్ ఇవ్వలేదు. అందుకని అక్కడ మనమే గెలుస్తున్నాము. మళ్ళీ నిజమైన పోరాటం జరిగితే కూడా మనమే గెలుస్తాము. తెలంగాణలో, ఆంధ్రలో ప్రజల ప్రభుత్వాలు రావాలి, ప్రజాస్వామిక ప్రభుత్వాలు రావాలి, సామాజిక ప్రభుత్వాలు రావాలి. దానికోసం 2 చోట్ల పోరాటాలు చేయాలి. 2 ప్రాంతాల ప్రజలను చైతన్యవంతం చేసి ప్రజల్ని ఒక తాడి మీద తీసుకొచ్చి అక్కడికి తీసుకొచ్చి దోపిడీదారుల నుంచి విముక్తి చేద్దాం. మీలాంటి కొంతమంది మాట్లాడుతున్నారు ఇట్లా ఎక్కడ ఎవరైనా పోటీ చేయొచ్చు, ఎవరైనా అంటే భారతదేశంలో రాజ్యాంగ ప్రకారంగా ఎవరైనా పోటీ చేయొచ్చు. ఎందుకు గతంలో మరి బీఆర్ఎస్ పార్టీ ఉండే, ఇక్కడ టీఆర్ఎస్ ఉండే, ఇప్పుడు దేశమంతా విస్తరించింది కదా, వాళ్ళకొక రూలు, తెలంగాణలోకి ఒక రూలు, వాళ్ళ ఈపీఓలకు ఒక రూల్ అని కూడా మాట్లాడుతున్నారు. ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణ వాదులే, తెలంగాణ ప్రజలే కొంతమంది పవన్ కళ్యాణ్కి సంబంధించి అంటే సపోర్ట్గా మాట్లాడుతున్న పరిస్థితి కూడా ఉంది కదా. మరి వాళ్ళు ఆయనకు సపోర్ట్గా మాట్లాడుతున్న వాళ్ళు కిరాయి కోటిగాలు, డబ్బులు తీసుకొని చేస్తారు నటులు. వాళ్ళంతా వాళ్ళనేం లెక్క పెట్టేది లేదు. మనము కిరాయి కోటిగాలు ఇస్తారు, ₹1 ఇస్తే కోటిగాలు అవుతారు. ఎవరు ఎక్కడైనా పోటీ చేయొచ్చు. కానీ తెలంగాణ కూడా పోటీ చేయొచ్చు. కానీ అక్కడ కానీ ఇక్కడ కానీ ఆంధ్రలో కానీ ఒక పేదోడు ఆ రోడ్లు ఉడిచే తల్లి పోటీ చేయగలుగుతుందా? టికెట్ ఇస్తారా? ఆమెకు ఇస్తారా? ఇయ్యరు కదా. ఏ పార్టీ ఇయ్యదు. ఆంధ్ర లేదు, తెలంగాణ లేదు. అక్కడ రోడ్లు ఉడిచి తల్లికి ఇయ్యరు, ఇక్కడ రోడ్లు ఉడిచే తల్లికి ఏ పార్టీ ఇయ్యదు. నాట్లేసే తల్లికి ఇస్తారా? ఇయ్యరు కదా. రిక్షాది ఒక కార్మికునికి ఇస్తారా? అక్కడ ఇయ్యరు, ఇక్కడ ఇయ్యరు. పేదోళ్ళకి ఇయ్యరు, డబ్బులు వాళ్ళకే ఇస్తారు. ఎందుకంటే ముందు టికెట్లు కొనాలి, పైన టికెట్లు కొనాలి, కింద ఓట్లు కొనాలి. ప్రశాంత్ కిషోర్ లాంటి కిరాయి కోటిగాలు అదే చెప్తారు. ఏం చేయాలో, ఎట్లా ఓట్లు సంపాదించాలి, ఎట్లా టికెట్ సంపాదించాలని చెప్తారు. టికెట్ కొనాలి, ఓట్లు కూడా కొనాలి. అంటే అర్థమైంది, ధనస్వామ్యం ఉంది దేశంలో, ప్రజాస్వామ్యం లేదు. అందుకని ఎవరైనా ఎక్కడైనా పోటీ చేయొచ్చు. మేము కూడా ఇక్కడ చేస్తామంటున్నాం. అంటే టికెట్లు అమ్ముతారేమో నీకు. తెలుగుదేశం అమ్మొచ్చు, కాంగ్రెస్ అమ్మొచ్చు, టీఆర్ఎస్ అమ్మొచ్చు, టీఆర్ఎస్ కూడా అమ్మొచ్చు నీకు టికెట్లు. అందుకని పేదలకు మాత్రం టికెట్లు రావు, సంపన్నులకు వస్తాయి. అన్ని పార్టీలు ఫస్ట్ టికెట్లు అమ్ముకుంటున్నాయి. ముందు వాళ్ళని అడగండి గల్లా బట్టి, ఏ పార్టీ టికెట్లు అమ్ముకోవట్లేదు? ఎవరికి ఇస్తున్నారు? 100 కోట్లు 50 కోట్లు ఇస్తున్నాయి. ల్యాండ్ మాఫియా, శాండ్ మాఫియా, మైన్ మాఫియా, వైన్ మాఫియా అని ఎలక్ట్ అవుతున్నాయి కదా. వాళ్ళకే టికెట్లు వస్తున్నాయి కదా. శ్రమజీవులకు వస్తున్నాయా? పేదలకు వస్తున్నాయా? నిజాయితీ పరులకు వస్తున్నాయా? మేధావులకు వస్తున్నాయా? టికెట్లు రావు. కాబట్టి దేశంలో ప్రజాస్వామ్యం రావాలి. క్షోరస్వామ్యం ఉంది. ప్రజాస్వామ్యంకు రావడం కోసం పేదలందరూ ఏకం కావాలి. ఆంధ్రలో, తెలంగాణలో పేదలందరూ ఏకమై గల్లా బట్టి
గల్లా పెట్టెలు నింపుకుంటున్న మూతి పని రాలగొట్టాలి. అప్పుడు తెలంగాణలో ప్రజాస్వామ్యం వస్తుంది, ఆంధ్రలో ప్రజాస్వామ్యం వస్తుంది. ప్రధానంగా అప్పుడు ఏదైతే 1969లో మొదలైనటువంటి కాజ్ కావచ్చు, మలిదశ ఉద్యమంలో మొదలైనటువంటి కాజ్ కావచ్చు, నిజంగా తెలంగాణ వచ్చి 13 సంవత్సరాలైనా అప్పుడు వాళ్ళు అందుకున్నారు. ఎవరైతే ప్రొఫెసర్లు కావచ్చు, వీళ్ళందరూ కూడా తెలంగాణ కోసం ఒక భవిష్యత్తును కలగన్నారు. నీళ్లు, నిధులు, నియామకాలు, సస్యశ్యామలంగా తెలంగాణ అంతా కూడా ఉండాలి అని అనుకున్నారు. కానీ ఆ కాజ్ అనేది నిజంగా అయిందా సార్? కాలేదు. ఎందుకంటే నిధులు ఆంధ్రాకే పారుతున్నాయి ఈ 13 ఏళ్లలో, 14 ఏళ్ళు అనుకుందాం. నియామకాలు ఆంధ్రాకే పారుతున్నాయి. అక్కడ నియామకాలు, నిధులు, నదులు అన్నీ ఆంధ్రాకే పారుతున్నాయి. తెలంగాణ ప్రాజెక్టులు లేవు. మళ్ళీ ప్రాజెక్టులు కట్టేవాళ్ళు ఎవరు? అంతా ఆంధ్రోళ్ళే. అదే అప్పుడు మేయా కృష్ణారెడ్డి, ఇప్పుడు మేయా కృష్ణారెడ్డి వాళ్ళే కడుతున్నారు. కాంట్రాక్టర్లు వాళ్ళే, పెట్టుబడిదారులు వాళ్ళే, రాజకీయ నాయకులు వాళ్ళే. వాళ్ళ ఒకవేళ విడివిడిగా ఉన్నప్పుడు కూడా వాళ్ళు లోపల బయటనేమో తనుకున్నట్టు నటిస్తారు, లోపలనేమో కలిసి ఉంటారు అందరూ. పగటిపూట చీరుతాం నిన్ను జీరుతాం అంటారు, రాత్రిపూట చీర్స్ అంటారు. అందరూ కలిసే ఉన్నారు. కాబట్టి మనం వీళ్ళందరిని ఎండగట్టాలి. వీళ్ళు ప్రజల నాయకులు కానే కాదు. అగో రోడ్లు ఉడిచే తల్లి కానీ ఎలక్ట్ అయితే మనం ఒప్పుకుంటాం. ఆమె ప్రజల మనిషి అని ఒప్పుకుందాం. మనం నాట్లేసి తల్లి ఎలక్ట్ అయితే ఒప్పుకుందాం. రిక్షా కార్మికుడు ఎలక్ట్ అయితే ఒప్పుకుందాం. కానీ అమాలి కార్మికుడు అయితే ఒప్పుకుందాం. కానీ పెట్టుబడిదారులు, డబ్బులు ఉన్నోళ్ళు, సంపన్నులు, మందిని ముంచిన వాళ్ళు వస్తే అది వాళ్ళ దోపిడీ ప్రభుత్వమే. అది అన్ని చోట్ల అదే వస్తున్నది. కాబట్టి మనం ప్రజలకు ఉన్నట్టు చెప్తాము. ఆంధ్ర ప్రజల పట్ల కూడా మనం సానుభూతి చెప్తాం. వాళ్ళని ద్వేషించాం. ఆంధ్ర పెట్టుబడిదారులను ద్వేషిస్తాం, ఆంధ్ర పేదలను ద్వేషించము. వాళ్ళని కూడా మనం గౌరవిస్తాం. శ్రీకాకుళం నుంచి వస్తే వాళ్ళకి అన్ని సౌకర్యాలు ఇద్దాం. బీహార్ నుంచి వచ్చినా, అస్సాం నుంచి వచ్చినా, ఒరిస్సా నుంచి వచ్చినా వాళ్ళందరూ దేశమంతా ఒకటే. కానీ దోపిడి దొంగలు ఎక్కడి నుంచి వచ్చినా వాళ్ళని తండ్రి తరిమిస్తాం. సో ఇది పాషం యాదగిరి చెప్తున్న పరిస్థితి కనబడుతూ ఉంది. ఆయన గత చాలా రోజుల నుంచి ఉద్యమం టైంలో ఉన్నారు, ఉద్యమాలు చేస్తూ ఉన్నారు. ప్రధానంగా ఇక్కడ ఈ స్తూపం ఏదైతే ఉందో 1969లో అమరవీరులు దాదాపు 369 మంది అమరులు అయినారు. దానికి సంబంధించి వాళ్ళ స్మారకంగానే ఈ స్తూపం అనేది నిలిచింది. సో ఎంతో మంది అమరులు. సో ఇది ఈ 1969లో అంటే ప్రాణాలు కోల్పోయిన వాళ్ళు తెలంగాణ కోసం. దాని తర్వాత మలిదశ ఉద్యమంలో దాదాపు 1200 మంది ప్రాణాలు కోల్పోయినారు. సో ఇట్లా ఎవరు ఇస్తేనో ఎవరు తెస్తేనో వచ్చిన తెలంగాణ కాదు. కొట్లాడి తెచ్చుకున్నటువంటి తెలంగాణలో నీళ్లు నిధులు నియామకాలకు సంబంధించి ఈ 13 సంవత్సరాల్లో కూడా ఇంకా మరి అన్యాయమే జరుగుతుంది. ఇప్పటికీ కూడా ఇంకా అన్యాయమే జరుగుతుంది అని చెప్పేసి మరి పాషం యాదగిరి ఉద్యమకారుడు అన్నీ తానై ఉన్నటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది. ఖచ్చితంగా మరి చూద్దాం ఏం జరగబోతుంది తెలంగాణలో, ఇంకా మరి ఎలాంటి డెవలప్మెంట్ జరగబోతుంది అనేది చూడాల్సిన అవసరం అవుతుంది.